నిన్న మొన్నటి వరకు సొంత పార్టీ నాయకులతో విభేదాలు వరుస వివాదాలతో సతమతమైన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రత్యర్థిని టార్గెట్ చేశారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్న మాజీపై మారు మాట్లాడని సిట్టింగ్ ఇప్పుడు సడన్ గా రూట్ మార్చేశారు. సందు దొరికితే చాలు అపోనెంట్ పై సై అంటూ విరుచుకుపడిపోతున్నారు. అవతలి వైపు నుండి కూడా అదే స్థాయిలో కౌంటర్స్ పడుతూ ఉండడంతో అక్కడి రాజకీయం కాకరేపుతోంది. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఎందుకు ఈ సడన్ చేంజ్? అర్బన్ లో అసలు ఆట మొదలైందా? గేరు మార్చిన ఎమ్మెల్యే దగ్గుబాటి, రివర్స్ గేర్ లో మాజీ అనంత, ఎవరికి వారు తగ్గేదేలే అంటున్న నేతలు. అనంతపురం అర్బన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వివాదాలకి కేంద్ర బిందువుగా మారితే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకుడితో సై అంటే సై అంటున్నారు. ఆ మధ్య కొన్ని తప్పటడుగులు వేసి సొంత పార్టీ నాయకుల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న ఈ టీడీపీ ఎమ్మెల్యేకి ప్రతిపక్షాన్ని విమర్శించే అవసరం పెద్దగా రాలేదు. అయితే అనంతపురంలో కూటమి పక్షం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యాక ఎమ్మెల్యే దగ్గుబాటి గేర్ మార్చేశారు. హైకమాండ్ దగ్గర మంచి మార్కులు పడటంతో వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ కొద్ది కొద్దిగా కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రసాద్ కి ఇంటి పోరు కాస్త తగ్గింది. సొంత పార్టీలో కుంపట్లు చల్లారాయి కాబట్టి ఇక అసలు రాజకీయం మొదలుపెట్టారు ఎమ్మెల్యే దగ్గుబాటి. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఆయన చేసిన భూదందాలపై దగ్గుబాటి దృష్టి పెట్టారట. అనంత వెంకటరామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 450 ఎకరాల భూముల్ని కాజేశారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే దగ్గుబాటి ఏ వ్యాపారం చేయకుండా ఇన్ని వందల ఎకరాలు ఎలా సంపాదించారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయమే వ్యాపారంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎన్నో అవినీతి అక్రమాలకి పాల్పడ్డారంటూ విమర్శల డోసు పెంచారు. అనంత వెంకటరామిరెడ్డి చిట్టా మొత్తం తన దగ్గర ఉందంటున్న ఎమ్మెల్యే ఈ భూ భాగోతంపై విచారణ జరిపించాలంటూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు అనంతపురం మున్సిపాలిటీ పరిధిలోనూ మాజీ ఎమ్మెల్యే అక్రమాలకి పాల్పడ్డారని దగ్గుబాటి ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మాజీ అనంత వెంకటరామిరెడ్డి. గడిచిన 15 నెలలుగానే అనంతపురం అర్బన్ లో భూ కబ్జాలు ఎక్కువయ్యాయని, అన్నిటి వెనుక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ హస్తం ఉందని ప్రత్యారోపణలు గుప్పించారు. తన కుటుంబానికి 90 ఎకరాల భూమి మాత్రమే ఉందని, 450 ఎకరాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చట్ట విరుద్ధంగా తాను భూములు కలిగి ఉంటే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధమని ప్రకటించారు అనంత. ఈ 15 నెలల కూటమి పాలనలో తాను ఎక్కడైనా భూ కబ్జాకి పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ సవాల్ విసిరితే, ఇవాళ అధికారంలో ఉన్నది మీరే కాబట్టి తనపై ఎలాంటి విచారణ అయినా చేయించుకోవచ్చంటూ మాజీ ఎమ్మెల్యే ప్రతి సవాల్ విసురుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ ని తెరమీదకి తెస్తున్నారు అనంత వెంకటరామిరెడ్డి. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అసభ్యంగా దూషించిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తమకి నీతులు చెప్పడం ఏంటంటూ ఎద్దేవా చేస్తున్నారు. అటు ఎమ్మెల్యే ఇటు మాజీ ఎమ్మెల్యే ఇన్నాళ్లు పరస్పరం మౌనంగా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు సడన్ గా నోటికి పని చెప్పడం అనంత రాజకీయాల్లో అగ్గి పుట్టేలా చేసింది. ఇద్దరికిద్దరు ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండటం దుమారం రేపుతోంది. మీ అవినీతి చిట్టా నా దగ్గర ఉందని ఒకరంటుంటే మీ అక్రమాల పుట్టని నేను బయట పెడతానంటూ మరొకరు వార్నింగ్ ఇస్తున్నారు. గత ఏడాది కాలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయం నడిస్తే ఇక్కడ మాత్రం టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా కనిపించింది పొలిటికల్ సిచ్యువేషన్. అంతర్గత విభేదాలు తగ్గించుకుని ఇప్పుడిప్పుడే సెట్ రైట్ అవుతున్న దగ్గుబాటి ఇప్పుడే అసలైన రాజకీయం మొదలుపెట్టారా అనే చర్చ జరుగుతోంది. మరి అనంత అర్బన్ వేదికగా మొదలైన ఈ పొలిటికల్ గేమ్ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.